సభ్యులకు గౌరవ ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున జిల్లా వ్యాయామ ఉపాధ్యాయులకు అందరు పీఈటీస్కి అట్లాగే జక్రాన్పల్లి ఎంఈఓ గారికి ఎంఈఓ గారికి ఇంకా ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఆర్గనైజర్స్ అందరికీ ఈ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ వీడీసీ అధ్యక్షులు రామస్వామి గారికి ఈ గ్రామంలో ఉన్నటువంటి క్రీడాకారులు యువకులు రాహుల్ ఆ అబ్బాయి బాగా చేస్తున్నాడని చెప్పినారు వారి బృందాలు అందరికీ అట్లాగే మీడియా మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ 10 జిల్లాల నుంచి తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుండి 10 జిల్లాల నుండి వచ్చినటువంటి సాఫ్ట్ బార్ క్రీడాకారులందరికీ పిల్లలకు నా ఆశీర్వదనలు నా ఆశీస్సులు మీ అందరికీ నా శుభాకాంక్షలు. చాలా సంతోషం. గంగామోహన్ గారు చెప్పినారు వేరే వాళ్ళు ఎవరో చేయకపోతే ఇది మా మీద పడ్డది సార్ అని చెప్పి నాగమోహన్ గారు కూడా అన్నారు. ఏం పర్లేదు, మన మీద ఎంత పడితే అంత తీసుకుందాం, నేను మీతో ఉన్నా. ఎవరు ఎక్కడ రాష్ట్రంలో చేయలేకపోతే మనం చేద్దాం. స్పోర్ట్స్ ఏ ఈవెంట్ అయినా సరే మీరు వెనుకకు రావద్దు. ఎందుకంటే ఈ జిల్లాలో బ్రహ్మాండమైన స్పోర్ట్స్ టీం ఉన్నది. మనకి చాలా ముచ్చటేస్తుంది. నాకు విద్యాసాగర్ అన్నని చూసినా, మల్లేజోడ్ గారిని చూసినా, ఇక్కడ ఉన్న పీఈటీస్ అందరిని చూసినా ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఇంటి పనిలాగా తీసుకొని చేస్తూ ఉంటారు. ఒక క్రీడాకారుడిగా నాకు ఇంతకంటే ఎక్కువ సంతోషం ఇచ్చే అంశం ఏది ఉండదు. కాబట్టి తప్పకుండా మీరు ఆర్గనైజ్ చేస్తూ ఉండండి. మీకు అన్ని విధాల సహాయ సహకారాలు నా పక్షాన ఉంటాయి అని చెప్పి మీ అందరికి నేను మనం చేస్తూ ఉన్నా. ఇకపోతే శోభన్ గారు అన్నారు స్టేట్ లెవెల్ ఒక ఈవెంట్ పెడదామని. తప్పకుండా పెట్టండి, ఏం వెనుకకు పోవద్దు. కమర్పల్లిలో కావచ్చు, వేల్పూర్లో కావచ్చు, 2 స్టేడియాలు ఉన్నాయి. మీకు ఏది నచ్చితే అక్కడ పెట్టండి, మీకు ఇబ్బంది ఏమి లేదు, మీ ఇష్టం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా 2 ఇండోర్ స్టేడియంలు లేవు, ఎక్కడ కూడా లేవు 2 ఇండోర్ స్టేడియం. ఒక మన బాల్కొండ నియోజకవర్గంలోనే ఆనాటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దయతోటి మనం అడగగానే మనకు 2 ఇండోర్ స్టేడియంలు ఇచ్చినారు. జనరల్గా అసలు స్టేడియం అనేది ఒకటే ఇస్తారు ఒక నియోజకవర్గానికి. అది కూడా మరి మనకు 2 ఇండోర్ స్టేడియం అనేది చాలా గొప్పవి. ఒక్క ఇండోర్ స్టేడియం లేని నియోజకవర్గాలు ఎన్నో ఉన్నాయి ఈ రాష్ట్రంలో. మనకు 2 ఉన్నాయి. మనకు అదృష్టవశాత్తు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి ఇక్కడ బిల్ట్ అయి ఉన్నది కాబట్టి మంచి పీఈటీస్, హ్యూమన్ పవర్ మనకి ఇక్కడ మానవ వనరులు ఉన్నాయి. కాబట్టి మీరు తప్పకుండా స్పోర్ట్స్ని ఆర్గనైజ్ చేయండి. తప్పకుండా నేను, నాతో పాటు నా సహచరులందరూ కూడా మీతో పాటు ఉంటాం, మీ వెనకాల ఉంటాం. మీరు ముందాటుండి నడిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇకపోతే మా తండ్రి స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి గారు, ఆయన కూడా స్వతహా వాలీబాల్ నేషనల్ ప్లేయర్. ఆయన సీనియర్ నేషనల్స్ 3-4 ఆడినాడు. ఆయన ఒక యూనివర్సిటీస్ 2-3 సీనియర్ నేషనల్స్ ఆడినాడు. అట్లే క్రికెట్ కూడా స్టేట్ లెవెల్లో ఆడినాడు. ఆయన అన్ని గేమ్స్ ఆడేది, కబడ్డీ, బ్యాడ్మింటన్, క్రికెట్, వాలీబాల్, వాట్ నాట్, ప్రతి గేమ్ ఆడేది ఆయన. సో ఆయన తప్పకుండా ఆయన చిరస్మరణీయుడు, మంచి స్పోర్ట్స్ మెన్ ఈ ప్రాంతంలో. ఆయనను చూసే మేము అన్ని చిన్నప్పుడు నేర్చుకున్నాం. ఆయన 40, 45, 50 సంవత్సరాలప్పుడు కూడా మాతో పాటు క్రికెట్ ఆడేది వేల్పూర్లో. సో డెఫినెట్గా మరి విద్యాసాగర్ అన్న ఒక ప్రపోజల్ పెట్టినాడు. నిజంగానే ఇటువంటి ప్రపోజల్ నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు వచ్చుంటే బాగుండేది. ఇప్పుడు మేము అధికారంలో లేము, ప్రభుత్వంలో లేము. కానీ డెఫినెట్గా మీరు ప్రపోజల్ పెట్టండి. నేను సంబంధిత మంత్రి గారికి కావచ్చు, కలెక్టర్ గారికి మనం రిక్వెస్ట్ చేద్దాం అందరం కలిసి. మీరు ముందు పూనుకుంటేనే అవుతుంది, నేను పూనుకుంటే కాదు. మా తండ్రిది నేను చేసుకుంటే బాగోదు, మీరు చేస్తేనే దానికి ఒక సార్థకత ఉంటుంది. తప్పకుండా సురేందర్ రెడ్డి గారికి ఆ గౌరవం దక్కాల్సిందే. ఇప్పటికే లేట్ అయిపోయిందని భావిస్తూ ఉన్నాం. ఇకపోతే ఇవాళ మీ అందరికి కూడా ఇంతకుముందు నీరజారెడ్డి గారు చెప్పినారు, చాలా చక్కగా 3 విషయాలు చెప్పినారు. స్పోర్ట్ మీరు గ్రేట్. ఎందుకంటే ప్రతి డిస్టిక్లో థౌజండ్స్ ఆఫ్
గర్ల్స్ ఉంటారు మీ మాదిరిగా, బాయ్స్ ఉంటారు మీ మాదిరిగా, మీ ఏజ్ వాళ్ళందరిలో ఇప్పుడు సెలెక్ట్ అయ్యి వచ్చింది మీరు జస్ట్ 16 మంది సెలెక్ట్ అయ్యి వచ్చినారు. సో యు ఆర్ సంథింగ్ స్పెషల్. మీరు ఈ ఈవెంట్లో పాల్గొనడమే గొప్ప. అట్లాగే గెలుస్తాం ఓడుతాం, డోంట్ వరీ, సీరియస్గా తీసుకోవద్దు. స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ తోటి గెలిచినా ఓడినా రెండింటి ఒకటే తీర తీసుకోవాలి. ఎందుకంటే జీవితంలో కూడా మనకు అనేక ఆటుపోట్లు వస్తాయి. మనకు లైఫ్లో, రియల్ లైఫ్లో కూడా ఎప్పుడు కూడా ఒకటే రకంగా లైఫ్ సాగదు. ఒక్కొక్కసారి కష్టం వస్తుంది, ఒక్కొక్కసారి నష్టం వస్తుంది, ఒక్కొక్కసారి బాధలు వస్తాయి. అవన్నిటినీ తట్టుకునే శక్తి ఎప్పుడు వస్తుందంటే మీకు ఎక్కువ ఉంటుంది. స్పోర్ట్స్లో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళకి ఈ జీవితంలో ఎదురు దెబ్బల్ని తట్టుకోవడం అనేది అలవాటు అవుతుంది. ఎందుకంటే మనం రోజు ఆడతాం కదా ఆటలు, ఒకరోజు ఓడిపోతాం, ఒకరోజు గెలుస్తాం. కాబట్టి మనకు అలవాటు అవుతుంది. కాబట్టి నేను పేరెంట్స్ కూడా చెప్తా ఉంటాను, ఎక్కడికి పోయినా చదువు 60%, 40% స్పోర్ట్స్. చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. లైఫ్లో అన్ని విషయాల్ని కూడా విశ్లేషించే తత్వం స్పోర్ట్స్ మెన్లకు ఎక్కువ ఉంటుంది. ఆలోచన చేసే తత్వం స్పోర్ట్స్ మెన్లకు ఎక్కువ ఉంటుంది. అట్లే ఆ తీసుకునే ఆ ఎదురు దెబ్బల్ని తట్టుకునే శక్తి కూడా స్పోర్ట్స్ మెన్లకే ఉంటుంది. కాబట్టి ఈ స్పోర్ట్స్ ఒకటి మీరు నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్కి పోయి ఈ సర్టిఫికెట్స్ తీసుకొని మీకు ఇటు ఎడ్యుకేషన్లో కావచ్చు, ఎంప్లాయ్మెంట్లో కావచ్చు మీకు లాభం జరుగుతుంది. 2, జీవితంలో మీకు ఎదురు దెబ్బలు తగిలినప్పుడు సునాయాసంగా దాన్ని అధిగమించే మానసిక స్థైర్యం, మెంటల్ ఎబిలిటీ కూడా మీకు వస్తుంది. ఫిజికల్ ఎబిలిటీతో పాటు మెంటల్ ఎబిలిటీ కూడా స్పోర్ట్స్ తోటి వస్తుంది. కాబట్టి మరి పేరెంట్స్ కూడా నేను ఎప్పుడు కూడా చెప్తా ఉంటా, మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి స్పోర్ట్స్లో. మీ అందరు కూడా నా సజెషన్ ఏంటంటే మీరు ఓడిపోగానే బాధపడకండి. నెక్స్ట్ టైం మళ్ళీ గెలవడానికి ప్రయత్నం చేయండి, ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. మీకు అన్ని రకాలుగా సదుపాయాలు ఉన్నా ఇప్పుడు ఇక్కడ మీ ఇంట్లో ఉన్నట్టు ఉండదు. డెఫినెట్గా నీరజ్ రెడ్డి గారు చెప్పినారు, ఈ అలవాటు కూడా వస్తుంది మీకు. సర్దుకుపోయే తత్వం కూడా స్పోర్ట్స్ మెన్లకు వస్తుంది. అయితే నేను ఇక్కడ మా టీం అందరికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఈ అఫీషియల్స్తో పాటు మీరు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు కూడా పిల్లలకు మంచి భోజనం, అదైతే ఫస్ట్ ఇంపార్టెంట్, మంచి భోజనం పెట్టి ఏర్పాటు చేయండి. నేను ఈ మండల టీఆర్ఎస్ పార్టీ, గ్రామ టీఆర్ఎస్ పార్టీ పక్షాన డెఫినెట్గా మీకు కొంత సహాయం నేను పంపిస్తాము, మీకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా. మీరందరూ కూడా ఈ ఆర్గనైజర్స్ తోటి ఉండి దీని ఈవెంట్ని సక్సెస్ చేయండి. మా సర్పంచ్ గారు అన్నారు, అన్న మళ్ళీ నెక్స్ట్ ఇంకో వాలీబాల్ కూడా వస్తున్నదన్న, దానికి కూడా చేయాలన్నాడు. తప్ప చేయాలి, మనం ఎలక్షన్లలో ఖర్చు పెడతాం, దీనికి కూడా కొద్దిగా పెట్టుకోవాలి మనం, నష్టం లేదు, మన పిల్లల కోసమే. కాబట్టి మీకు ఇంకా ఇబ్బంది అయితే నాకు చెప్పండి, నేను చూసుకుంటానని చెప్పి మీ అందరికి మనవి చేసుకుంటూ, ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఆర్గనైజర్స్ అందరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అందరి పీఈటీస్కి, అందరికీ, స్టేట్ నుంచి వచ్చినటువంటి అబ్జర్వర్స్ కూడా, సెలెక్టర్స్ ఉంటారు, మోస్ట్లీ ఉండరు సెలెక్టర్స్ అందరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ టోర్నమెంట్ 100% సక్సెస్ఫుల్ కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మీ అందరికి కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎల్లప్పుడూ కూడా ఈ టోర్నమెంట్ విషయంలో నా సంపూర్ణ సహకారాలు మీకు ఉంటాయని చెప్పి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలంగాణ. పాల్కొండ నియోజకవర్గంలోని కమ్మరిపల్లి మండల కేంద్రంలో గల స్టేడియంలో స్టేట్ లెవెల్ SGF హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్, సాఫ్ట్ బాల్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ ఇవాళ నిర్వహించబడతా ఉన్నది. 3 రోజుల పాటు ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి దీనికి ఆర్గనైజింగ్ వహిస్తున్నటువంటి SGF సెక్రటరీ నాగమణి గారికి, అట్లాగే స్థానిక హెడ్ మాస్టర్ గారు సాయన్న గారు, పీఈటీ గారు నాగభూషణం గారు, అట్లాగే జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి గారు, సెక్రటరీ గంగమోహన్ గారు, అట్లాగే వివిధ అందరూ పీఈటీలు అందరూ కూడా కలిసి ఈ టోర్నమెంట్ని బ్రహ్మాండంగా నిర్వహిస్తూ ఉన్నారు. నిజంగా కూడా ఇది మా నియోజకవర్గానికి దక్కినటువంటి గౌరవంగా నేను భావిస్తూ ఉన్నాను. మరి క్రీడా పోటీలు సక్సెస్ఫుల్గా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇప్పటికే నిజామాబాద్ జిల్లా నుంచే 28 మంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఈ సాఫ్ట్ బాల్లో వచ్చారని చెప్పడం చాలా సంతోషం. ఇంకా
ఇంకా ఉన్న వాళ్ళు కూడా నేషనల్ లెవెల్కి ఇంటర్నేషనల్ లెవెల్కి ఎదగాలని, ఈ సాఫ్ట్బాల్ క్రీడ సక్సెస్ఫుల్గా ఈ నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ని ఆర్గనైజ్ చేస్తున్న అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు. జై తెలంగాణ. ఇంకొకటి కూడా ఉన్న హెచ్ఎం సత్యనారాయణ పైన అవినీతి ఆరోపణలు